లక్షణాన్ని తీసుకొని మళ్ళీ ఇళ్ళకే పెడతాం. వెనకాల ఏముండదు, గ్యాప్ ఉండదు, నిద్ర ఉండదు. హలో అందరికీ, ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది అనుకుంటా యూనివర్సిటీకి వెళ్ళాక. ఈరోజు వెళ్తే కొత్తగా అనిపిస్తుంది, ట్రైన్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటే. నేను ఉండే ప్లేస్ నుంచి యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 4 trains చేంజ్ కావాలి. ప్లస్ నేను ఎక్కే లాస్ట్ డేల ట్రైను మా యూనివర్సిటీలోనే స్టాప్ ఉంటుంది. సైప్రస్ అని మా యూనివర్సిటీలోనే స్టాప్ ఉంటుంది. డైరెక్ట్ అక్కడ దిగి డైరెక్ట్ యూనివర్సిటీలోకి వెళ్ళొచ్చు. జస్ట్ 1 minute వాక్ అంతే. యూనివర్సిటీకి వెళ్ళి రావడానికి ఒక రోజుకి 35 pounds అవుతాయి. అట్లా వీక్లీ 3 days వెళ్ళాలి, ఆల్మోస్ట్ 100 pounds అవుతాయి. ఇంకేం మిగులుతాయి? వీక్లీ 100 pounds, మంత్లీ 4 weeks 400 pounds అక్కడికి పోయింది. 400 ప్లస్ ఖర్చులు, గ్రాసరీస్, ఇంటి రూమ్ రెంట్. అదే అంటారు కదా, లక్షలలో సంపాదిస్తారు. ఆ లక్షణాన్ని తీసుకొని మళ్ళీ ఇళ్ళకే పెడతాం. వెనకాల ఏముండదు. స్టూడెంట్ లైఫ్ అనగానే అంత ఈజీ కాదు మామ. ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. అక్కడ పార్ట్ టైం జాబ్స్ మేనేజ్ చేసుకోవాలి, యూనివర్సిటీ మేనేజ్ చేసుకోవాలి, యూనివర్సిటీలో ఇచ్చే ప్రాజెక్ట్స్ మేనేజ్ చేసుకోవాలి, పర్సనల్ లైఫ్ మేనేజ్ చేసుకోవాలి. చాలా కష్టం మామ. బాడీ స్ట్రెయిన్, ఫుల్ స్ట్రెస్. అలా కలుద్దాం. బాయ్.